ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. గోరిట సహకార సంఘంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలలో ఎటువంటి వాస్తవాలు లేవని గోరిట సహకార సంఘం చైర్మన్ జక్కా రఘునందన్ రెడ్డి అన్నారు. గురువారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ, నిన్న మొన్న తమపై తమ సొసైటీపై అవాస్తపు ఆరోపణలు చేస్తున్నారని, తమ సొసైటీలో తప్పు జరిగి ఉంటే చట్టం తన పని చేసుకొని పోతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం తమ సొసైటీలోని కొన్ని సంఘటనలపై విచారణ కొనసాగుతుందని, అందువల్ల నిజాలు తెలియకుండా ఆరోపించడం సరైంది కాదని ఆయన అన్నారు. సొసైటీ అభివృద్ధి కోసం తానే తన సొంత నిధుల నుండి 4 నుండి 5 లక్షల రూపాయలు ఖర్చు చేశారని జక్కా రఘునందన్ రెడ్డి నాకు అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ సొసైటీలో సీఈఓ ద్వారా కొన్ని చిన్న తప్పులు జరిగినట్లు చెబుతున్నారని, అందువల్ల విచారణ కొనసాగుతుందని, తప్పు జరిగి ఉంటే బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం సంబంధిత అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు. అందువల్ల తనపై ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరైంది కాదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన కోరారు. గత కొంతకాలంగా గొరిట పిఎస్సిఎస్ లో అక్రమాలు జరిగాయంటూ వివిధ రకాల పత్రికలలో పేపర్లలో రావడం మనం చూస్తున్నాం. వాటికి సంబంధించి మనతో మాట్లాడడానికి జక్కా రఘునందన్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ గొరిట మన స్టూడియోకి మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చారు. అసలు ఏం జరిగింది, అసలు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. ఎట్లా ఉన్నారు? ఏం నడుస్తుంది? మొత్తం మీద బాగానే రైతులు అంతా మంచిగా సింహాజ్పేట మేము పిఎస్సి అధ్యక్షుల తర్వాత అందరు హ్యాపీగా ఉన్నారు, మంచి ఉన్నారు. ప్యాడీ కొనుగోలు కానీ మంచి సకాలంగా జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్, మంచి చాలా బాగుంది, మంచిగా హ్యాపీగా ఉన్న ప్రస్తుతం. ఏందన్నా నిన్న మొన్న ఈ గొరిట పిఎస్సిఎస్ లో 2 కోట్లు అక్రమాలు జరిగాయని, 3 కోట్లు జరిగాయని ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి. అది మా వరకు కూడా వచ్చినాయి. ఆ విషయం మీకు తెలుసు. అసలు వాస్తవం ఏం జరిగింది మన ప్రేక్షకులు చెప్పండి. సత్యదూరపు ఆరోపణలు అంటే ఆరోపణలు ఎవరు చేస్తారు? సీఓ ఇవన్నీ మనం సస్పెండ్ చేసిన సీఓను తప్పు చేసిన కాబట్టి సీఓను సస్పెండ్ చేసాం కాబట్టి ఆయన ఏదో చెప్తున్నారు. కొంతమంది తెలిసి తెలియక అక్కడికి రాస్తాం తప్ప ఇవన్నీ ఇందా జరిగింది ఏం లేదు. అది కరెక్టే ఉంది. దాని మీద ఆల్రెడీ మనము ఎంక్వైరీ చేసినాం. ఎంక్వైరీ నడుస్తుంది. రేపు ఎంక్వైరీ చట్టం పని దాని పని అది చేసుకుంటూ పోతుంది. అందరు దీనికి మాకు పిఎస్ఎస్ మీద అధికారులు డీసీపీ ఉంటుంది, డీసీపీ తర్వాత ఆర్ఓసి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళ పరిధిలోకి వస్తాయి. ఇది సహకార వ్యవస్థ అనేది ఇది వేరే వ్యవస్థ, గవర్నమెంట్ అనేది ఒక వ్యవస్థ, ఇది ఇండిపెండెంట్ వ్యవస్థ ఇది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కటి ఆడిట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఏ రూపాయికి ఆడిట్ ఉంటుంది. ఏ రూపాయి ఎక్కడ పోదు, ఏ రూపాయి ఎక్కడ పోయినా అన్ని ఒక మళ్ళీ జమ కావాల్సిందే. ఇది యాజ్గా అన్ని బ్యాంకు అకౌంట్ ఉంటాయి. కాబట్టి ఇవి ఏమన్నా అకౌంట్స్ పొరపాట్లు అటు ఇటు జరగదు నాకు చేసేంత వరకు. ఒకవేళ జరిగినా అది సీఓకి సంబంధం ఉంటుంది. ఆ సీఓ మొత్తం రేపు రెస్పాన్సిబుల్ అవుతాడు. దానికి సంబంధించిన మొత్తం కూడా రేపు ఎంక్వైరీలు అన్ని తెలుస్తాయి. అన్ని కూడా రాబోయే కాలంలో ప్రజలకు సమాధానం. ఈ గోదాము నిర్మాణాలలో ఒకటి, తర్వాత గోన సంచుల దాంట్లో ఒకటి, తర్వాత సివిల్ సప్లై నుంచి వచ్చిన కమిషన్ కావచ్చు, లాభాలలో కావచ్చు, వాటికి లెక్కలు ఇంతవరకు లెక్కలు లేవని, సొసైటీలో మొత్తం వాడుకున్నారనేది కూడా మనకు ప్రచారం అవుతుంది. సివిల్ సప్లైస్ ఎవ్రీ సంవత్సరం ఎప్పుడెప్పుడు ఎన్ని డబ్బులు వచ్చినావో అకౌంటబిలిటీ ఉంటుంది. ఆ వచ్చిన అకౌంట్ ఏం చేయాలొచ్చి ఏది కానీ ఒక చైర్మన్ కానీ తర్వాత ఒక డైరెక్టర్ కానీ తర్వాత ఎవరికి ఒక అధికారాలు ఉండవు. ఏ పని ₹1 ముట్టుకోవాలన్నా కానీ దీంట్లో ప్రాథమిక సహకార సంఘాల్లో తీర్మానం చేసే రూపాయి ముట్టుకుంటారు, తీర్మానం చేసే పట్టుకుంటారు. తీర్మానంలో ఏవైతే పొందుపరుస్తామో అవి మాత్రమే అక్కడ ఉంటాయి. కాబట్టి ఏ ₹1 ఎవ్వడు డైరెక్టర్ కానీ తినలేదు, తర్వాత చైర్మన్ కానీ తినడానికి ఉండదు. తర్వాత ఏమైనా అకౌంటబిలిటీ ఉంటాయి. పైసలు తిననీకంటూ ఉండదు. అసలు ఈ తిన్నరు అనేది మాత్రం సత్యదూర అబద్ధం. ఇది దీని గురించి డిస్కషన్ లేదు. ఏది ఎవరు ₹1 ముట్టుకున్నా అకౌంటబిలిటీ ఉంటుంది. కాబట్టి అకౌంటబిలిటీ ఉండదు. తర్వాత గోను సంచుల విషయంలో కొంత అవకతవక జరిగినాయంటే రైతులు ఒకటేసారి వస్తా కొన్ని సంచులు ఇచ్చింటారు అని అంటున్నాడు సిఓ. ఏంటంటే అది ఏమైందనే ఎంక్వైరీకి దాని యొక్క సివిల్ సప్లైస్ ఎంక్వైరీ చేసిండు. అది ఎంక్వైరీ చేస్తే రైతుల తాళనవా లేకపోతే సిఓ ఏం చేసిండా ఏం కట్టింది అది వాళ్ళ అఫీషియల్ అకౌంట్ ఉంటుంది. అది ఆ సంచుల గురించి ఇక్కడ చైర్మన్ కానీ డైరెక్టర్లకు కానీ ఆ సంబంధం ఉండదు. అఫీషియల్ సిఓకి ఉంటుంది కాబట్టి ఆ సిఓ దానికి సమాధానం రేపు ఎంక్వైరీలో సిఓ గారు చెప్తారు. ఇప్పుడు సొసైటీలో రుణాలు దాదాపు లక్షల్లో రుణాలు ఇచ్చినారని తెలిసింది. ఆ రుణాలు తీసుకున్న రైతులు కూడా
తిరిగి చెల్లించారని తెలిసింది. కానీ వాళ్ళ అకౌంట్లో జమ కాకుండా అవి అట్లే ఆ విషయంలో కూడా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అదే దాని మీద ఆల్రెడీ ఆర్ఓసికి రాసినాము, అది మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఆయన 3,75,00,000 రూపాయలు 19, 20, 22వ తారీఖు నాడు వసూలు చేసినట్టు రాసిండు, పోస్టింగ్ చేసిండు. ఆ పోస్టింగ్ అది మనకు సంబంధం లేదు. అది కోడ్లు వీళ్ళు అంతా ఆయన దగ్గర ఉంటాయి, కోడ్స్ ఉంటాయి, అవన్నీ కోడ్స్ ఉంటాయి. అవి ఓన్లీ డిసిసి బ్యాంకు తర్వాత సిఓస్ కి సంబంధం. చైర్మన్లకు డైరెక్టర్లకు మాకేం సంబంధం ఉండదు, మాకు సబ్జెక్ట్ కాదు అది. అవంతా వాళ్ళు ఎంక్వైరీ చేసాను కాబట్టి ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు మనం డిస్కస్ చేయడం బాగుండదు. కాబట్టి అది డిసిసి బ్యాంకు వాళ్ళు చూసుకుంటారు. అది మన సబ్జెక్ట్ కాదు, అది మన సంబంధం కాదు. అది మాకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ వసూలు చేసి ఉంటే ఒకవేళ తీసుకుంటే ఆయన జవాబుదారి, తీసుకోకుంటే జవాబుదారు కాదు. కాబట్టి ఆయనకు అది డిసిసి బ్యాంకు తర్వాత సిఓస్ అది వాళ్ళ లెక్కనే ఇచ్చింటే రసీదు కథ దాని సంబంధం ఉంటాయి. డే బుక్లు ఉంటాయి, అవన్నీ మా క్యాండర్ డే బుక్లు అన్ని మా క్యాండర్ వాళ్ళ క్యాండర్లు ఉంటాయి. కాబట్టి అంతా వాళ్ళు చూసుకుంటారు. యాక్చువల్ గా గొరిటా సొసైటీలు 4 కోట్లు 5 కోట్లు ఫ్రాడ్ అంటే వాస్తవంగా ఎంత టర్న్ ఓవర్ ఉంది మీ సొసైటీ? మాకున్నదే 4 కోట్ల టర్న్ ఓవర్. ఒక్కొక్క పేపర్ 8 కోట్ల బోగస్ అంటారు. ఓ నాడు 8 కోట్లు అంటారు, నాడు 2 కోట్లు అంటాడు, ఓ నాడు 50 లక్షలు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రాసుకుంటున్నారు. వారి ఇష్టం రాసుకోండి, అది మాకు అయ్యేలేదు. దాంతో రఘునాథ్ రెడ్డి రూపాయి అంటే ఎక్కువ నమ్మేటోళ్ళు ప్రధాన. రఘునాథ్ రెడ్డి వాట్ ఈస్ వాట్ అనేది తెలుసు. రఘునాథ్ మా నాగరికం ప్రజానికి కానీ మామూలు జిల్లా ప్రజానికి కానీ తెలంగాణ రఘునాథ్ తెలుసు. రఘునాథ్ 2 కోట్ల మనకు అట్లా పైసలు ఉంటేనే పైసలు పిఎస్ఎస్ లా ₹1,00,00,000 అనేది అవినీతి అనేది ఉత్తమాట్లవి. అవంతా లేదు, డబ్బులు సంబంధం లేదు. అవి ఉన్న రైతుల దగ్గర ఉంటాయి. అవి వస్తువులు అంత ₹1,00,00,000 వస్తువులు కావు. అది ఏదో చిన్న మిస్టేక్స్ ఏమైనా వచ్చిందో రాసుకున్నా కానీ అవన్నీ త్వరలో క్లారిఫై అవుతుంది. వారం 10లో మొత్తం క్లియర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు గోదాంలో నిర్మాణంలో కూడా దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగింది అనేది కూడా ఉంది. అది ఏ విధంగా నిర్మాణాలు చేశారు, ఎంత ఖర్చు అయింది, దానికి సంబంధించి ఏంది? గోదాములు అనేది కన్స్ట్రక్షన్ కాలేదు. గోదాముల పేరు మీద 50 లక్షలు 60 లక్షలు రాయేసారు. 60 లక్షలకు బునియాది చేసి పెట్టి డబ్బులు ఉన్న కానీ సరిపోయినాయి. అక్కడ పెట్టిరు. తర్వాత ఇది కట్టనికే ఈ పోతే ఫ్రాడ్ అయితే అని చెప్పి అక్షాకినం అది రేపు స్టార్ట్ చేస్తున్నాం, అది కంప్లీట్ చేస్తాం. దానికి సంబంధం గోదాము గవర్నమెంట్ మనం కట్టిన తర్వాత బిల్లు అయిన తర్వాత డబ్బులు వస్తాయి. వితౌట్ బిల్లు డబ్బులు రావాలి. కాబట్టి బిల్లు అయిన కాడికే డబ్బులు ఇచ్చింది తప్ప బిల్లు పని చేయని కాదు, పని పైసలు చేయలేదు. ఓకే. ఇప్పుడు మన సొసైటీకి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత మనకు ఈ ఓట్లు కొనుగోలు దాని మీద కానీ కమిషన్ లేదు? అది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. క్రాప్ ఉంటది కాబట్టి అది ఆడిట్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆడిట్ మొత్తం చూస్తుంటే ఎవ్రీ 6 months 1 year ఒకసారి ఆడిట్ ఉంటుంది. అది ఆడిట్ సబ్మిట్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ అంతా డిసిఓ గారు సంబంధించింది, డిసిఓ సిఓకి సంబంధించి ఉంటాయి. అంత ఆడిట్ ఎవ్రీ సంవత్సరం 10 సంవత్సరం ఆడిట్ ఉంది. ఆడిట్ అన్ని చెక్ చేసుకోవచ్చు అని క్లియర్. అది ఒకటి మళ్ళీ తర్వాత ఈ సొసైటీకి సంబంధించిన అకౌంట్ నుంచి మీ పర్సనల్ అకౌంట్ లోకి దాదాపుగా ఒక 16 లక్షల రూపాయలు బదిలీ అయిందనేది కూడా ఆరోపణలు. అది ఎంతవరకు నిజం? నాకు ₹1 దాంట్లోకి వెళ్ళి మనము నా అకౌంట్ లోకి ₹1 నా పర్సనల్ అకౌంట్ రాలేదు. దానికి మనకి సంబంధం అకౌంట్ ఉండవు, పైసలు ఉండవు, చేయనికి ఆస్కారం వచ్చి. కొన్ని సందర్భాల్లో మీరు కూడా చెప్తుండ్రు మాకు సొసైటీకి అవసరం పడితే నా చేతి నుంచే 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారని. 4 లక్షలు నేను కూర్చున్న టేబుల్, నేను కూర్చున్న చైరు, తర్వాత అక్కడ ఉన్నటువంటిది నేను కింద ఒక చాంబర్ తయారు చేసుకొని మళ్ళీ పైన కట్టిన తర్వాత కింద చాంబర్ మొత్తం సిఓకి ఇచ్చేసి మళ్ళీ మీద చాంబర్ నా కుర్చీలు నా టేబుల్ నేను తెచ్చేసుకున్నాను తప్ప గతంలో కూడా ఎలకలు పందికొక్కులు తిరిగే ఆఫీసును మా సొంత పైసలతో కూడా నేను ఖర్చు పెట్టినాను. తర్వాత నేను ఈరోజు చాంబర్ కూర్చోడానికి లేదని కూడా మీరు చేశారు. మళ్ళీ ఈరోజు ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి మీ మీద? చెప్తే కదా ఇవన్నీ చూసుకోవాల్సింది. ఈ బ్యాంకును కాపాడుకోవాల్సిన బాధ్యత మాతో పాటు సీఓకు ఉంటుంది. యాక్చువల్ గా బ్యాంకులు, సొసైటీ, సహకార సంఘాలు, ఈ డిసిసి బ్యాంకుకు సహకార సంఘాలు అనేవి పట్టుకొమ్మలు లాంటివి. ఎప్పుడైతే సహకార సంఘాలు లాభాల బాటలు నడిస్తే బ్యాంకు కూడా లాభాల బాటలు. కానీ సహకార సంఘాలలో ఆరోపణలు రాకుండా చూసి చేయడానికి బాధ్యత ఈ డిసిసి చైర్మన్ ఉంది, తర్వాత అధికారులు ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఎందుకు ఓన్లీ జక్కా రఘునందన్ రెడ్డి మీదనే ఎందుకు? ఒక రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రంలో మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. కానీ ఏ ఆరోపణ వచ్చే సీఎం ఇంటి ఉంటుంది. ఇది ఒక 13 మంది డైరెక్టర్లు ఉన్నా నేను చైర్మన్ కాబట్టి ఏదైనా చైర్మన్ అంటారు. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎట్లా అంటారు,
ఎవరైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు విటమించిన అంటారంటూ ఇంకా తప్పు జరగకపోయినా కానీ రాజకీయ కోణాల్లో తర్వాత వివిధ కోణాల్లో నాయకుడిని కాబట్టి రేపు ఎదిగిపోతుంది కాబట్టి ఆరోపణలు వేసి మీద పడేస్తే అయిపోతాను తప్ప ఏం ఎటువంటిది కూడా మన మీద యూత్ నాయకుడు తప్ప వేరే నథింగ్ ఏముండదు. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ గుడ్. రాబోయే కాలంలో గోట యొక్క ఉన్నత స్థానం తీసుకొచ్చి నిమిత్తం ఇప్పుడు మరి ఇప్పుడు ఆల్రెడీ కూడా ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మీరు రైతులకు ఏ విధంగా గిట్టుబాటు చేస్తున్నాం? ఆల్రెడీ మా గిట్టుబాటు ధరలు ఏ విధంగా మీరు ఇవ్వాలనుకుంటున్నారు? రైతులకు ఎటువంటి గవర్నమెంట్ రేటు సన్నోట్లకు 500 రూపీస్ గవర్నమెంట్ రేట్ బోనస్ వస్తుంది. బోనస్ వస్తుంది గవర్నమెంట్ సంబంధించింది. మాకు ఒక మన కోఆపరేటివ్ ఒక 5-6 సెంటర్లు ఇచ్చారు. ఆ సెంటర్లకు ఇన్ఛార్జ్ ఇచ్చినాం. రేపు ఎల్లుండి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించిన. ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తారు. ఇంకా మాకు ఇప్పటి వరకు ఏ మిల్స్ రైస్ మిల్స్ అలాట్ అయినవి రాలేదు. ఆల్రెడీ గోన్ సంచులు వచ్చినాయి. ఆల్రెడీ రేపు ఎల్లుండో స్టార్ట్ చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వస్తానంటే స్టార్ట్ చేస్తున్నాం. షార్ట్లీగా రైతులకు ఎక్కడొక అన్యాయం రఘునందనంత వరకు రైతులకు ఎక్కడొక అన్యాయం జరగలేదు. సింహాజ్పేట పిఎస్ఎస్ గొట్ట దాన్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచే బాధ్యతనాది వస్తాము. ఎవరు ఎక్కడ ఏమైనా చిన్న తప్పులు జరిగినా తప్పులుగా రికవరీ చేసి అన్ని చేసి దాన్ని ఒక ఉన్నత స్థాయిలో గొర్రె స్థాయి మీద ఉంచుతాం. మాకు అటువంటి ఆలోచన ఉంది కాబట్టి గతంలో పందులు కుక్కలు నక్కలు తిరిగేటకెళ్ళి గతంలో తిమ్మాజ్పేట మండల ప్రజలకు తెలుసు. గతంలో పిఎస్ఎస్ ఎట్లా అది ఈ రోజు పిఎస్ఎస్ ఎట్లా అయింది అనేది ప్రతి ఒక్కరు చూస్తున్న డైలీ వేస్తుంటే ఈ ఆరోపణలు అనేది పాము ఉంటే పడిగే పొగ నిప్పుంటే పొగ అన్నట్టు ఇవన్నీ ఏం లేదు. అది అన్ని ఏం లేదు. అన్ని అయిపోయినాయి. దీనికి సంబంధం సబ్జెక్టులు కాదు. అసలు మాకు ఇది లెక్కనే కాదు. సొసైటీ లెక్కనే మంచిగానే ఉంది. ఇప్పుడు మీ గొరిట సొసైటీ పరిధిలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుండి కొన్ని రవాణా సౌకర్యాలు లేని కొన్ని గ్రామాలు కూడా రోడ్లు సరిగ్గా వారికి సపరేట్ గా విలేజ్ లోనే కొనుగోలు మనం కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? మేము ఇప్పుడు గతంలో మండలం ఉండే అన్ని సెక్టర్లు మాకు ఇచ్చారు. మనం పొలాలకై కొట్టుకొచ్చినాం. ఓకే. మేము ఎక్కడోకంగా రైతులను తీసుకురా అని చెప్పి ఇబ్బంది ఎక్కడ పెట్టలేదు. ఏ గ్రామంలో ఆ గ్రామంలో వాళ్ళ కళ్ళంలో కొట్టుకొచ్చిన. ఇప్పుడు మన సొసైటీ నుండి వరి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. హ్యాపీ. తర్వాత రైతులకు పెస్టిసైడ్స్ గానీ విత్తనాలు గానీ మీ సొసైటీ నుంచి అవకాశాలు ఎక్కువ దాన్ని తీసుకొచ్చి మన తాను పెట్టినాం. మొత్తం టోటల్ గా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కిరాయి మన రూమ్స్ కట్టించి రూమ్స్ ఇచ్చినాం. గోదాం నుంచి ప్రొవైడ్ చేసినాం. అన్ని అవైలబుల్ ఉంటాయి. ఎప్పటికొక అక్కడ ఉంటాయి. ఇప్పుడున్న ఈ సంబంధించి గోదామ్స్ అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయి. మా సొసైటీకి గొట్టెలకు గోదాం ఉంది. తర్వాత తిమ్మాజ్పేట ప్రాపర్ లా ఇప్పుడున్న మా పిహెచ్ఎస్ కానుకొని గోదాం రెడీ. ఓకే. ఇది ఈ రోజు జక్కా రఘునందన్ రెడ్డి గొరిట పిఎస్సిఎస్ చైర్మన్ గారితో వారి అసలు సబ్జెక్ట్ మీద వాళ్ళు మనతో మాట్లాడడం జరిగింది. జక్కా రఘునందన్ రెడ్డి అనే నేను ఉన్నంత వరకు ఎటువంటి అక్రమాలకు తావులేదని రైతుల సంక్షేమం కోసం ప్రతి క్షణం కృషి చేస్తానని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.